వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. భర్తకు ఎడమ వైపునే భార్య ఎందుకుంటుంది? అంటే మామూలుగా పెళ్లి చేసేటప్పుడు కావచ్చు, పూజల్లో కావచ్చు, ఎప్పుడూ కూడా భర్తకు ఎడమ వైపునే భార్యను కూర్చోబెడుతూ ఉంటారు, పెడుతూ ఉంటారు. అంటే ఎందుకు అనేది గనక మనం చూసినట్లయితే, తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. మన హిందూ సాంప్రదాయంలో భార్యను, భర్తకు ఎడమ వైపున ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. అంటే పురాణాల ప్రకారం కనుక చూసినట్లయితే పరమశివునికి శరీరంలో ఎడమ భాగంలో పార్వతీదేవి ఉంటారు. దీంతో పాటుగా గుండె ఎడమ వైపునే ఉండడంతో భార్య భర్త మనసుకి దగ్గరగా ఉండాలని దీని యొక్క అంతరార్థం అంట. అందుకే పూజలు, శుభకార్యాల్లో భార్యాభర్తలు ఎప్పుడు అంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు ఎడమ వైపునే కూర్చొని ఉండాలని కూడా ధర్మకర్తగా అంటే ధర్మపత్నిగా బాధ్యతలు కూడా నిర్వహిస్తుందనేది కూడా చెప్తున్నారనమాట. అందుకే మనకు భార్య ఎప్పుడు కూడా భర్తకు ఎడమ వైపునే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకున్నారు కదా! ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన హిందూ బంధువులందరికి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ.